కావాలి. రాజకీయం అంటేనే ప్రసాద్ రెడ్డి, రాజమల్లి అంటేనే ఒక రాజకీయంలో బ్రాండ్ కావాలనేది మనందరము ఖచ్చితంగా ఈ విధమైన బ్రాండ్ నెలకొల్పి మన ప్రియతమ నాయకునికి అత్యధికమైన మెజార్టీతో మూడోసారి ముఖ్యంగా ఎమ్మెల్యేగా గెలిపించుకొని అలాగే మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారిని అఖండమైన ఎమ్మెల్యేలను గెలిపించుకొని మనందరము అభివృద్ధిలో కానీ రాజకీయంగా కానీ మరెంతో ముందుకు పోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో, శ్రేయోభిలాషులతో, అభిమానులతో ఆత్మీయ సమావేశం జరుపుకుంటున్న పొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కుటుంబ సోదరులకందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా 60 రోజుల్లో జరగబోయే 2024 ఎలక్షన్లలో ప్రణాళిక ఎలా చేయాలని చెప్పి చెప్తారు. ఆ ప్రణాళికలు అన్నీ ఆయన ఏం చేయాలనో అవన్నీ ఆయన చెప్తారు, దాన్ని మేము పాటిస్తాము. ఇక్కడ గెలుపు కోసం అనేది కాదు, నా దృష్టిలో అయితే అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పి నా సంకల్పం తప్ప ఆయన ఎప్పుడో గెలిచేశాడు ఈ 2024 ఎలక్షన్లలో అని నా గట్టి నమ్మకం. ఇంకొకటి, మా జగన్ సార్, మా ప్రియతమ నాయకుడు, ఈ 2024 ఎలక్షన్లలో వైఎస్ఆర్కి సంబంధించిన కార్యకర్తలమందరము ఓటు అడిగేదానికి గర్వంగా తల ఎత్తుకొని కాలరెగేసి మీసం తిప్పి తొడగొట్టి ఓటు అడిగే పద్ధతిలో ఆయన ఎంతో ధైర్యంగా మమ్మల్ని అందరినీ ధైర్యంగా నడిపించేదానికి ఆయన చేసిన పథకాలే ఈరోజు నిదర్శనం. అలాగే పొదుపుల్లో కూడా మా ప్రియతమ నాయకుడు, మా అన్నగారు అడిగిన దానికంతా దానాలు, పెళ్ళిళ్ళు కానీ, తద్దినాలు కానీ, ఇంకొకటి కానీ, వగైరా కానీ, ఆరోగ్యరీత్యా కానీ ఏ అయినా కానీ పోతే సహాయం చేసే గుణం ఏకైక వ్యక్తి మా అన్నగారే. మా తొండలు తిన్న రాజన్న చెప్పినట్టు రాచమల్లు అంటేనే రాజకీయానికి ఒక బ్రాండ్, రాజకీయం అంటేనే రాచమల్లు మాదిరిగా నిదర్శనంగా ఉండాలని చెప్పి ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ఏంటంటే 60 రోజుల్లో మనకు జరగబో సాధారణ ఎన్నికలకు సంబంధించి ప్రచారాన్ని మొదలు పెట్టేదానికోసం 15వ తారీఖున రామలింగేశ్వర స్వామి దేవస్థానం నుంచి ప్రచారం మొదలవుతుంది. అలాగే రెండవ కార్యక్రమం 18వ తారీఖున ప్రియతమ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో